మనం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లో ఉన్నామండి. ఎక్కడ చూసినా బిల్డింగులు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు. మన రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కొట్టేసి పెద్ద పెద్ద రోడ్లు వేయడాలు, ఇల్లులు కట్టడాలు, చెరువుల్ని కబ్జా చేసి అక్కడ అపార్ట్మెంట్లు కట్టడాలు. నేచర్ లేదండి. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక రీసెర్చ్లో సైకలాజికల్ వెల్నెస్, సైకలాజికల్ వెల్బీయింగ్కి నేచర్ మధ్య వారానికి 2 గంటలకైనా గడిపితే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, ఎప్పుడు రూముల్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు అదే ప్రపంచం, ఎప్పుడు హడావుడి మెకానికల్ లైఫ్, యాంత్రికమైన లైఫ్లతో పోలిస్తే సగానికి సగం సైకలాజికల్ వెల్నెస్ పెరిగిందటండి. సో మీకు నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా, పచ్చని చెట్లతో కళ్ళు చూస్తే మనసు హాయిగా ఉంటుందండి. చెట్టు అనేది ఒక ఆక్సిజన్ ఫ్యాక్టరీ. మీరు గాలి పీల్చుకున్న ఆక్సిజను చెట్టు యొక్క భిక్ష. మీరు వదిలే కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. ముక్కు అంటే ఒక మొక్కను తీసుకోండి. మొక్కకి వేళ్ళు కింద ఉంటే ముక్కు అనేది ఇక్కడ వేళ్ళు, చెట్టు మనకి కింద ఉంది. కింద చెట్టు ఉంది, తిరగబడ్డ తెలుగుబిడ్డలాగా తిరగబడ్డ చెట్టే మన లంగ్. మనం కార్బన్ డైఆక్సైడ్ ముక్కుతో వదులుతున్నాం అంటే వేళ్ళు ద్వారా వదులుతున్నాం. కింద చెట్టు వేళ్ళు ఉన్నాయి, పైన చెట్టు ఉంది. ఆ చెట్టు ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ అని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. అది మొక్క, ఇది ముక్కు తీసుకుంటుంది. పచ్చటి వాతావరణం, చక్కటి పూలు, చక్కటి ఆహ్లాదకరమైనది, కుక్కూరావాలు, ఆ గాలికి బ్రీజ్కి అలా కదులుతున్నవి మనసుతోటి చూసినప్పుడు మనసులో హీలింగ్ కెపాసిటీ పెరిగి సైకలాజికల్ వెల్నెస్ ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు మీరు పార్కుల్లోకి వెళ్తారు, పార్కులకి వెళ్ళండి. చెట్టు చేపలకి వెళ్తారు, చెట్టు చేపలకి వెళ్ళండి. ఆర్ మొక్కల మధ్యలో నడవండి, చెట్ల మధ్యలో నడవండి. వీలైతే వైల్డ్ లైఫ్ ఉంటే వైల్డ్ లైఫ్కి వెళ్ళండి. ఇంకా ఎక్కడ లేకపోతే ఇంట్లో మొక్కలు వేసుకోండి. మీరు హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ మా ఇంటికి వస్తే చూస్తూ ఉంటారు, అన్ని మొక్కలు ఉంటాయి. చాలా మొక్కలు ఉంటాయి, 300-400 మొక్కలు ఉంటాయి. ఇప్పుడు చాలా చచ్చిపోవడంతో రెండో ఒకటి అసిస్టెంట్లు అది తీసేసాం కాబట్టి, అయినప్పటికీ చాలా మొక్కలు ఉన్నాయి. వైజాగ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో హైదరాబాదు ఇంటికి వచ్చినప్పుడు మీరు చూసి ఉంటారు. లోపలికి రావడం మీకు మామిడి చెట్టు కనపడుతుంది. చుట్టూ చెట్లు ఉంటాయి, కిందన్నీ మొక్కలు ఉంటాయి, నా రూములో మొక్కలు ఉంటాయి, హాల్లో మొక్కలు ఉంటాయి, పక్క వెళ్తే మొక్కలు ఉంటాయి. మున్సిపాలిటీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మధ్య చాలా చెట్లు కొట్టేసినప్పటికీ నేను చెట్ల మధ్య ఉంటాను. హాయిగా ఉండడం కోసం మా క్లినిక్ చెట్ల మధ్యలో పెట్టుకున్నాం హైదరాబాద్లో. ప్రశాంతమైన వాతావరణం ఉండాలండి, హాయిగా ఉండాలి. వారానికి 2 గంటలు 120 నిమిషాలు మొత్తం 7 రోజుల్లో మీరు కొంచెం టైం అన్నా సరే ఎప్పుడో ఒకప్పుడు నేచర్కి ఇచ్చండి. ఇచ్చేనమ్మ వాయిను, పుచ్చుకున్న వాయిను. మొక్కకి మొగ్గుడు నీళ్ళు వేస్తే ముక్కుకి లీటర్ ఆక్సిజన్ ఇస్తుందండి. అప్పు చెల్లు. ఇంతకంటే అద్భుతమైన ప్రాణ వాయువునిచ్చే ఫ్యాక్టరీలు మీరు కట్టాలంటే 100 కోట్లు కావాలి. ఫ్రీగా మీకు ఆక్సిజన్ ఇస్తుంది. వృక్షో రక్షిత రక్షతః. మీరేం చేశారు? చెట్లు కొట్టేస్తున్నారు. వృక్షో భక్షతః. చెట్లు కొట్టేస్తే మీకేమొచ్చిందండి? జబ్బులు వచ్చాయండి. చెట్లు కొట్టేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వదిలిందే మనం పీల్చుకుంటున్నాం. మీకు ఎన్ని జబ్బులు రావడానికి కారణం ఈ వృక్ష జాతిని, నేచర్ని కొలాప్స్ చేయడం. మరి మనం చేతిలో లేనిది మనం చేయలేం. చేతిలో ఉన్నదేంటి? ఇంట్లో మొక్కలు పెంచవచ్చు కదా, వీలైతే కుండీల్లో పెంచుకోవచ్చు కదా, వీలైతే మనం పక్కింటి ఎదురింటారని కాకుండా వీధిలో మొక్కలు కూడా నీళ్ళు వేయచ్చు కదా. ఇవన్నీ వేసి చూడండి. మీ డిప్రెషన్, యాంగ్జైటీకి రకరకాల బాబాయ్ మందులు గిందులు వాటితో ట్రీట్మెంట్లతో పాటు ఇది చేయండి. నేచర్ వాక్ చేయండి, నేచర్కి దగ్గరలోకి వెళ్ళండి, నేచర్లో గడపండి, నేచర్లో అనుభూతి పొందండి. ముందులే మంచి కాలం. ముందుగా డాక్టర్ కాంతికర్. నమస్తే.